అగ్రకులాలకు చెందిన రాజకీయ నాయకులు, వాళ్ళు ప్రభుత్వంలో ఉండొచ్చు, రాజకీయ పార్టీలో ఉండొచ్చు, ఆధిపత్యం చెలాయించవచ్చు, అధికారం చెలాయించిన వాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు చెలాయిస్తుండడానికి పోరాటం చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ వేదిక ద్వారా అడుగుతున్నా, ఈ దిశగా ఎప్పుడైనా అగ్రవర్ణ పేదల హక్కుల మీద, అగ్రవర్ణ పేదలకు జరుగుతున్న అన్యాయాల మీద, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎప్పుడైనా ప్రశ్నించరా? ఓ చట్టసభల గొంతు ఇప్పిరా? ఎక్కడనైనా ఇప్పిరా? వాళ్ళ కొరకు పోట్లాడి ఏదన్నా పెట్టిర్రా? నేను ఒక వల్లభరెడ్డి రవీందర్ రెడ్డిగా ఆర్థికంగా వెనుకబడ్డ అలా ఒక ఈబీసీ సంఘం స్థాపించి అనేక ఉద్యమాలు చేసి 1104 సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు, సత్యాగ్రహ దీక్షలు, ఇవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంటు, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆనాడు పెట్టేయడం జరిగింది. ఈ రిజర్వేషన్లు సాధనకు కూడా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సాధనకు కూడా ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తున్నా. ఆనాడు నేను చేసినటువంటి పోరాటం వల్ల కూడా ఒక దళిత సోదరులు, అంటే ఒక ఎస్సీ సంఘాలు, ఒక ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలే మద్దతు ఇచ్చినాయి. వారు మాతో కూడా నడిచారు, వారు మా వెంట నడిచారు, వెనక ముందు పక్కన ఉండి ఈ అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్లు కావాలని మా వెంట నడిచి, ఈ మందకృష్ణ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, లంబాడక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయక్ కావచ్చు, అందరూ అనేక బీసీ సంఘాలు, అనేక కుల సంఘాలు మా వెంట నడిచి మాకు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కావాలని వాళ్ళు మాతో నడిచారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 3 ఉద్యమాలు నడిచినాయి. ఒకటి ఎంఆర్పిఎస్ ఉద్యమం, 2 బీసీ ఉద్యమం, 3 ఈబీసీ ఉద్యమం నడిచింది. మేము కలిసి ప్రయాణం చేసినాం ఈ ఉద్యమాల. ఆనాడు ఎవరి హక్కుల కొరకు అందరం కలిసి పోరాటం చేసినాం, కానీ ఘర్షణలకు సంఘర్షణ తావివ్వలేదు. కానీ ఈనాడు జరుగుతున్నది ఏంది? ఈనాడు జరుగుతున్నది నేను ఎందుకు చెప్తున్నంటే, అందుకనే నేను ఏం చెప్తున్నంటే, మాకు ఎస్సీలు అంటే వ్యతిరేకం కాదు, ఎస్టీలు అంటే వ్యతిరేకం కాదు, బీసీలు అంటే అంతకంటే వ్యతిరేకం కాదు, మాకు ఎవరు వ్యతిరేకం కాదు. వాళ్ళు మా తోటి సహోదరులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మేము అమ్మ నాన్నలెంతో వాళ్ళు కూడా అంతే అని ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది మీరు సమాజం గమనించాలని తెలియజేస్తున్నా. మాకు వ్యతిరేకులు ఎవరు? మాకెవరు వ్యతిరేకులు అంటే, మాకు ఏదైతే అగ్రవర్ణాలుగా చలామణి అవుతున్న, అధికారం చలామణి అవుతున్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు కానీ, ఈ రాజకీయ పార్టీల అధినేతలు కానీ మాకు వ్యతిరేకులు. వాళ్ళు ఒక్కనాడు కూడా ఈ అగ్రవర్ణ పేదలకు ఏ ఒక్క వసతి గురించి కూడా పోట్లాడలేదు, ఏ ఒక్క వసతి గురించి కూడా నాటి నుండి నేటి వరకు మాట్లాడలేదు. అటువంటి అప్పుడు వాళ్ళు మాకెట్లా దగ్గర వాళ్ళు ఈ పేదలకి ఎట్లా దగ్గర అవుతారు? ఇప్పుడు 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి అధికారం చెలాయించే వాళ్ళైతే, 2 అందరూ అధికారం చెలాయించడానికి, అధికారం కొరకు రావడానికి ఓట్లేసే వర్గం వల్ల ఎస్సీలు ఉన్నాం, ఎస్టీలు ఉన్నాం, బీసీలు ఉన్నాం. అదేవిధంగా మేము కూడా ఓసీలే ఉన్నాం, మేము కూడా ఓట్లు వేసినాం. అందరం కలిపి వాళ్ళకి వేసినాం. వాళ్ళు పాలకులుగా అయ్యారు. పాలకులు అయిన తర్వాత వాళ్ళు నెత్తి పేరు మీద పెత్తనం చేసినట్టు అసలు ఎస్సీల మీద చేస్తారు, ఎస్టీల మీద చేస్తారు, బీసీల మీద చేస్తారు, అగ్రవర్ణ పేదల మీద కూడా పెత్తనం చేస్తారు. నేను పెత్తనమే అంటున్నా. మరి పెత్తనం కాకపోతే పేదరికం వరకు కొట్లాడే వాళ్ళైతే మరి అగ్రవర్ణ పేదల గురించి ఎందుకు పట్టించుకోరు? ఎందుకు ఒక్క విషయం హాస్టల్లో, కనీసం హాస్టల్లో నేను ఎందుకు ఏమంటున్నానంటే, వాళ్ళు స్వార్థపరులు. అగ్రవర్ణాలకు చెందిన రాజకీయ నాయకులు స్వార్థపరులు, చౌటలు, దద్దమ్మలు అని చెప్తున్నా. ఈ వేదిక ద్వారా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాం అంటే, 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, 4 మంత్రులు ఉన్నారు. ఒక్కరైనా ఈ సంఘర్షణ జరుగుతున్నప్పుడు మేమేం తప్పు చేసినాం? మా వల్ల ఏం పొరపాటు జరిగింది? మేము అగ్రకులాలకు చెందిన ఎమ్మెల్యేలమో మంత్రులం అయినామని ఎవరన్నా మాట్లాడిరా? మీరు చూడండి. ఆ దమ్ములు ఎందుకు లేవు మీకు? ఆ ధైర్యం ఎందుకు లేదు? అంటే మీలో నిజాయితీ లేదు, మీలో స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఉండడం వల్ల మీరు ఈరోజు సమాజాన్ని కల్మషం చేస్తుండ్రు. అందులో మీరు భాగస్వామ్యం అయ్యి ఈరోజు మా అగ్రవర్ణ పేదలందరినీ కూడా బలి పశువులుగా మారుస్తారని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకొని, మన జ్ఞానోదయమై ఇక నుంచి మనం సమాజమే మనకు ఒక దేవాలయం. అన్ని కులాలను కలిసి ఉండాలి. కానీ మనం ఏదో మనవాడు ఎమ్మెల్యే అయిండు, మన రెడ్డో, మన చౌదరో, మనవాడు మంత్రి అయిండు, మనవాడు ముఖ్యమంత్రి అయిండని మనకు నీ కులం నా కులం మన అని ఒకటే అని భావిస్తే అంతకంటే బుద్ధిహీనం ఇంకొకటి లేదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.
ఎందుకంటే ఇవన్నీ సత్యాలు. సోదరుడు చెప్పాడు వెళ్ళాక మీకేముందని అడిగాడు. మరి ప్రభుత్వాలు మనయే ఉన్నాయి, ఎందుకు చేయలే ఈ రేవంత్ రెడ్డి? ప్రతి ఒక్కడు అంటాడు మీకేందా రెడ్డోడు, నేను అగ్రకులం అనే ముసుగుదోడి నన్ను రెడ్డోడు అని. అరే నేను సృష్టించబడ్డ కులంలో పుట్టినా పిలువబడ్డ, మా తాతయ్య కులం వల్ల పుట్టింది తెలియదు, మా నాన్న కులం వల్ల పుట్టింది తెలియదు, నాకేం తెలుస్తుంది చెప్పు? నీకేందా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నేనెందుకు 30 ఏళ్ళు ఇట్లా కొట్టుకుంటా ఉద్యమాలు చేసుకుంటే ఎందుకుంటా చెప్పు? నాకెందుకు అవకాశం రాదు? నేనేమంటున్నంటే అందుకనే ఏ కులంలో అయినా కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అదేవిధంగా అగ్రకులాల అగ్రవర్ణ పేదలకు కానీ ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి మాత్రమే రిజర్వేషన్లు అందాలి. వాళ్ళకు మాత్రమే రేపు మీరు చేయండి ఒక విధానం రూపొందించదలుచుకుంటే 50% అగ్రవర్ణ పేదలకు, అంటే అగ్రవర్ణ పేదలు అందరు కలుపుకొని ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరు కలుపుకొని ఏ పేదోళ్ళు అవుతున్నారో ఆ పేదోళ్లకు సీట్లు ఇచ్చే విధంగా ఆ విధంగా తయారు చేయండి. మీరు అట్లా చట్టం తయారు చేయండి. ఎవడన్నా 100 కోట్లు 100 మూట ఉంటే మురక చూస్తారు, డబ్బు వాసన వస్తుంది, సీటు ఇవ్వాలంటే ఎట్లా? మరి నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా 50 కోట్లు ఉన్నాయా అని అడుగుతారు. మరి ఈ స్థితి ఎవరికో దక్కుతుంది అంటే డబ్బున్నోడికే దక్కుతుంది. ఈ పేదలకు హక్కుల కొరకు కొట్లాడటానికి మేధావులకు ఎవరికైనా అవకాశం జరుగుతుందా ఈ చట్టసభలో? మరి జరగట్లేదు. మరి ఈ సమాజం ఎటుపోతుంది? మనం ఏం చేస్తున్నాం? అందుకొరకు నేనేమంటున్నంటే మా సహోదరులు చెప్పినట్టు మనం కూడా ఒక పార్టీ వైపు మనం వాడి దగ్గరికి పోయి వీడి దగ్గరికి పోయి మనం చెక్కబయన ఎందుకు చేయాలి? వాళ్ళ కొరకు మనం ఎందుకు వీక్షణ ఎందుకు చేయాలి? మనం కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అందరూ కలిసి ఒక రాజకీయ పార్టీ దిశగా కూడా మనం ప్రయాణం చేయాలి. మన రాజ్యాన్ని మనమే ఎలుకుందాం, మన పేదోళ్ళకి ఏది కావాలో మనమే చూసుకుందాం. ఆ దిశ కూడా ఒక చర్చ వచ్చింది. ఆ చర్చను కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేను చెప్తున్నా, ముఖ్యంగా నేను ఈ వేదిక ద్వారా రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేస్తున్నా. మీకు రాజకీయ పార్టీ అంటే అది ఒక గొప్ప విశేషంతో విలక్షణంతో సమాజ హితం కొరకు నిలవాల్సినటువంటి అవసరం. అటువంటి పార్టీలు ఈనాడు కొంగ జపాలు చేస్తున్నాయి. ఈ కొంగ జపాలు మానుకోరు. ఇప్పుడు నిన్న విషయం తీసుకుందాం. బీసీలు ధర్నా చేశారు. మరి ధర్నా చేస్తే అన్ని రాజకీయ పార్టీలు పోయినాయి, మనం పోవడం తప్పుపడతలేం. కానీ అదేవిధంగా అగ్రకులాలకు ఏదన్నా అన్యాయం జరిగినా మాట చెప్తున్నా, ఏదన్నా అవసరం ఉన్నా కానీ ఈ ఓసీ నాయకులంతా వస్తారా? వాళ్ళ దగ్గరికి పోతారా? మరి పోతే ఎందుకు పోరు? వాళ్ళు ఎందుకు పోరు అంటున్నా. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు కొంగ జపం, మీరేదో భ్రమలలో ఉండొద్దు. బీసీలు కూడా వాళ్ళు కొంగ జపం చేస్తారు. ఈ అగ్రకులాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా కొంగ జపము, దొంగ నాటకం. మీ మీదేం ప్రేమలే, మా మీదనే లేదా? మా కులంలో పుట్టి మమ్మల్ని దేకరైరి, ఇక నిన్నేం దేకుతారు చెప్పు?